ఇక్కడ వేరే చర్చ్ ఉంటుందండి, కానీ అదే డినామినేషన్ అనమాట. ఇక్కడ గొర్రెలు మనం ఎన్ని బలేద్దామో చూద్దాం. कतड़ी वासन कतड़ी वासन कतड़ी वासन पर्वालेदु पड़ुतुन्नायि बलि 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 ब्रदर ब्रदर सोता వస్తున్నాను థ్యాంక్ యూ. పడుతున్నాయి, బాగానే పడుతున్నాయి బలి. ఎక్స్క్యూజ్ మీ, వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్. A word of God. ఓపెన్ ఇంత పక్కన ఇస్తాను. గొర్రెలు అలా వెళ్తా వెళ్తా స్పీడ్గా తీసుకుని లోపల పడేసుకుని పోతూ ఉండాలి. వర్డ్ ఆఫ్ గాడ్. కరెక్ట్గా తినేసి బయటకు వస్తున్నారండి. టైం ఎంత అయిందో కానీ తినేసి బయటకు వస్తున్నారు. ఇదే కరెక్ట్ అయిన టైము. వర్డ్ ఆఫ్ గాడ్. ఎక్స్క్యూజ్ మీ, వర్డ్ ఆఫ్ గాడ్. యార్ word of God. Mind. The word of God. ఏం సేల్స్ అయినాయండి, తీసుకొచ్చినవన్నీ అయిపోయినాయి. గొర్రెలు ఖాళీగా వెళ్తున్నాయి. చూద్దాం, ఇంకా పర్సులో బైక్ పర్సులు ఇంకా ఉన్నాయి సగం, అది కూడా తీసుకొచ్చేద్దాం. వాహనంలోకి వచ్చి ఇంకా తీసుకున్నాం. కొద్దిపాటే ఉన్నాయి అంతే, 10 ఉంటాయి అంతే. ఇచ్చేసామంటే మన సేవా కార్యక్రమం అయిపోయినట్టేనండి. ఆత్మలన్నీ వెళ్ళిపోతున్నాయి.
దేవుడా ఆపప్రభువా, ఆపప్రభువా అక్కడ అందరికీ వినియోగించాము. The word of God. Word of God, word of God. ఇక్కడ పడేసిపోయాది. ఇదేలాగే జంతువులు ఒకటి ఇక్కడ చదివిస్తారు సరే. Word of God. Second one came very good. On the road. It's a word of God. Okay. The word of God. Word of God, word of God. ఇది ఇంకో చర్చ్ అండి, మా ఇంటి దగ్గరగానే ఉన్నది. చూడు చక్కగా తిండి గిండి అని కంప్లీట్ చేసేసి ఇప్పుడు సండే స్కూల్లో కూర్చున్నారు. ఇప్పుడు తినేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందుకనే వెంటనే ప్యాంప్లెట్స్ వినియోగించబడినాయి అనమాట. అయిపోయినాయి. నాకు ఒక చేతులు 10 మాత్రమే ఉంటాయి, 10 కన్నా తక్కువే. ఇదిగో ఒక 5-6 ఉంటాయి అంతే. ఈసారి బిల్డింగ్ పైన కట్టేసేసి ఎంత పెద్ద బిల్డింగ్లు కోటలాగా కట్టేసారు ఇల్లు. ఈ దెబ్బతో కుప్పకూలాలు ఇవన్నీ. ఈ సరిగ్గా చదివారంటే కుప్పకూలాలు ఇవన్నీ.
ఇక్కడ గొర్రె స్కూటర్లో వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఇలా స్పీడ్గా అందుకుని వెళ్ళిపోవాలి. ఇందాక ఒకడు ఎవడో డ్రాప్ చేసి కింద పడేసి వెళ్ళిపోయాడు. పడిపోయిందా లేదంటే పడేసి వెళ్ళిపోయాడో తెలియదు. బట్ వాక్యం అంటే వాళ్ళు కింద పడేయరు. మంచి వెళ్ళిపోయింది, అన్న తినేసి గ్యాంగ్ వెళ్ళిపోయింది. వర్డ్ ఆఫ్ గాడ్. అమ్మ కూడా పోయాడు. గొర్రెలు గొర్రెలు రండమ్మా, గొర్రెలు రండి రండి, బయటకు రండి గొర్రెలు. మూడు కాగితాలు ఉంటాయి, ఇచ్చేసానంటే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించేసి మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. అనవసరంగా చూసిన వాళ్ళకి అంతా ఇవ్వట్లేదు. గొర్రెలకు క్వాలిఫికేషన్ ఉండాలి, చేతిలో బైబిల్ ఉంటే మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు మన ఇంటికి వచ్చినటువంటి ఆడవాళ్ళని ఎలాగైతే టార్గెట్ చేస్తున్నారో, అమాయకంగా ఉండేవాళ్ళని, ఒక మానవత్వం, మంచితనం, అభిమానం అని చెప్పేసి ఉండేటువంటి వీళ్ళని, దీన్ని ఆసరాగా తీసుకుని మన కొంపలకి ఎవరైతే చేరుతున్నాడో, సరే ఇక్కడ ఒకడు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఒకడు పర్లేదులే, నా చేతికి దొరికింది. కాబట్టి వీళ్ళని ఆడవాళ్ళని టార్గెట్ చేసుకుని మనము చెయ్యాలి, మామూలుగా వదలకూడదు వీళ్ళని. ఒక ఆటో ఒకటి వస్తుంది, ఇద్దాం, రెండిద్దాం, ఒకటి వస్తుంది. గొర్రెలు బలి, గొర్రెలు బలి, గొర్రెలు బలి, గొర్రెలు బలి. డోర్ తీయనమ్మా. మీరు చదవకపోతే ఎంతరా, చదివే కూడా పడతాడు రా. ప్యాంటర్ నుంచి చూసేసి వస్తాడు. ఇప్పుడు వీళ్ళు మన ఇంట్లో అమాయకంగా ఉండేటువంటి ఆడపడుచుల్ని లోకు చేసి, మగవాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఎలాగైతే చొరబడుతున్నారో అదే యుక్తిని పాటించే నేను ఆడవాళ్ళు మాత్రమే టార్గెట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళని లొంగ తీసుకుంటే సమాజాన్ని మనం లొంగ తీసేసుకోవచ్చు. వస్తున్నాను, ఎత్తడి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆ రెండు గొర్రెలు బలైపోతాయి అలా.
బాగా చదువుకున్న గొర్రెలుగా ఉన్నాయి. ఇంకా రెండండి ఆఖరి గొర్రెలు. ఎవరో మరి దేవునికి వందనాలు చెల్లించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం వెళ్ళిపోదామండి. ఈ వారానికి మన సేవా కార్యక్రమం పూర్తి అయినట్టేనండి. ప్రార్థన చేసి వచ్చాం కదండి, దేవుడు పంపిస్తాడు, గొర్రెలు మనకు పంపిస్తాడండి. దేవుడు ప్రార్థన వినేటువంటి దేవుడు. గొర్రెల్ని మన దగ్గరికి ఆయనగా తీసుకొస్తాడు. ఏ విధంగా అయితే యాకోబు చెప్తాడు చూడండి, ఆ గొర్రెల్ని దేవుడు నా దగ్గరికి తీసుకొచ్చాడు అంటాడు. కట్టడి వేసింది. స్తోత్రమయ్యా, కట్టడి వసనం. చూసావా, ఏజ్ గ్రూప్ ఉండేవాళ్ళు నాకెవడ చెప్పాల్సిన అవసరం లేదనేటువంటి గర్వంతో ఉంటున్నారు. ఉండండి అంతకాలం మీకు టైము 3కి వచ్చింది. మీకు టైం 3కి వచ్చింది. ఉన్నది వీళ్ళకి పార్కింగ్. ఒకటేనండి ఇంకా బాకీ, ఒకటే ఉందండి. ఇంకా ఆఖరి ఊరు ఎవరో మరి. పక్కన పార్కింగ్ ఉంది, పార్కింగ్ బైక్లో కూడా పెట్టేసి రావచ్చు. చాలా దూరంలో ఉంది. ఇక్కడ ముసలి గొర్రె ఒకటి వస్తుంది. ముసలి గొర్రెలు అన్నీ ఇంటికెళ్ళి కానీ టైర్డ్ అయిపోయి అక్కడే వస్తున్నాం దగ్గర వేస్తున్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. మనం వచ్చిన పని అయిపోయింది. ప్యాంప్లెట్స్ అన్నీ కూడా వినియోగించబడిపోయినాయి. మరి కృపా కనికరం కలిగినటువంటి మా ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ వారానికి నియమించుకుని టార్గెట్ పెట్టుకుని వచ్చినటువంటి దేవుని సేవ నీ దయ వలన పూర్తి అయిపోయింది. నీ యొక్క తోడుకి, నీ యొక్క సహవాసానికి, నీ యొక్క ఆశీర్వాదానికి వందనాలు తండ్రి. మరి ఇదే విధంగా ప్రతి వారం కూడా మనకి మీరు మన టార్గెట్ కంప్లీట్ చేయడానికి దయచేయండి. నా తోడు ఉండండి. మన గొర్రెలందరినీ కూడా వెనక్కి తీసుకురావడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.